ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. తిహార్ జైలు నుంచి వర్చువల్ గా కవితను జైలు అధికారులు కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈడీ దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసులో ఈ నెల 31 వరకు రిమాండ్ను కోర్టు పొడిగించింది. మరోవైపు సీబీఐ పిటిషన్ దాఖలు చేసిన కేసులో వాదనలు విన్న కోర్టు ఆగస్టు 8 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. తిహార్ జైలు నుంచి వర్చువల్ గా కవితను జైలు అధికారులు కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈడీ దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసులో ఈ నెల 31 వరకు రిమాండ్ను కోర్టు పొడిగించింది. మరోవైపు సీబీఐ పిటిషన్ దాఖలు చేసిన కేసులో వాదనలు విన్న కోర్టు ఆగస్టు 8 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఢిల్లీ రోజ్ అవెన్యూ స్పెషల్ కోర్టులో ఈ రోజు కవిత లిక్కర్ కేసుకు సంబంధించి సిబిఐ కేసులో విచారణ జరిగింది. వర్చువల్ గా కవిత హాజరయ్యారు. మరి స్పెషల్ కోర్టు కేసు కావేరి బవేజా దీనిలో ఉండటంతో మరో కోర్టులో కేసు విచారణ జరిగింది. మరి ఈ కేసును జూలై 31 ఉదయం 10 గంటలకు 30 నిమిషాలకు వాయిదా వేయడం జరిగింది. మరి జూలై 31 కేసు విచారణ మాత్రం కావేరి బవేజానే విచారించనున్నారు. ఇప్పటిదాకా చూసినట్లయితే లిక్కర్ స్కామ్ సంబంధించి అన్ని కేసులన్నిటి కూడా కావేరి బవేజానే సిబిఐ స్పెషల్ కోర్టులో చేస్తున్నారు. కావేరి బవేజా విచారిస్తున్నారు. ఆమె లీవ్ ఉండటం వల్ల వేరే చేస్తున్నారు. అందువల్ల దీని కేసు 31 వాయిదా వేయడం కవితను తిహార్ జైలు నుంచి ఆమెను వర్చువల్ గా హాజరుపరిచారు అధికారులు. రైట్.